రాజ్యాంగమా రేవంత్ రాజ్యాంగమా? నా ఇంటిపై రైడ్ కి కుట్ర న్యాయపరంగానే ఎదుర్కొంటామన్న కేటీఆర్. క్వాష్ పిటిషన్ పై ఏ క్షణమైన తీర్పు, ఈ సమయంలో నోటీసుల డ్రామా, ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం. న్యాయవాదికి అనుమతి నిరాకరణ, ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన నేత, తర్వాతి పరిణామాలపై ఉత్కంఠ. రాజ్యాంగబద్ధ హక్కుని కాలరాస్తున్నారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, కేటీఆర్ లాయర్ సోమభరత్ కమెంట్స్. కేసులు పెట్టి వేధిస్తున్నారు, ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు, వెనక్కి తగ్గేదే లేదన్న కవిత. పట్నం నరేందర్ కేసులో తప్పుడు స్టేట్మెంట్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం, కుట్రల్ని తిప్పికొడతామన్న జగదీష్ రెడ్డి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కేటీఆర్ పై కుట్ర చేస్తున్నారు, అందుకే లాయర్లని తిరస్కరిస్తున్నారు, అసెంబ్లీలో చర్చించాలన్న నిరంజన్ రెడ్డి. వరంగల్లో మంత్రుల టూర్, ఫ్లెక్సీలో కనిపించని డిప్యూటీ సీఎం ఫోటో, ఆలస్యంగా మేల్కొన్న అధికారులు. సుప్రీంని ఆశ్రయించిన మోహన్ బాబు, హైకోర్టు తీర్పుపై సవాల్, టీవీ9 జర్నలిస్టుపై దాడి కేసు. జేసీ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, తానెప్పుడూ సింపతి గేమ్ ఆడలేదు, మగాడిలా పోరాడుతున్నానన్న మాధవీలత. కుప్పానికి సీఎం, 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన, కుప్పం విజన్ 2029 ఆవిష్కరణ. కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా, మరోసారి పిలుస్తామన్న పోలీసులు, కొత్త తేదీ చెబుతామని వెల్లడి. ఆరంఘర్ ఫ్లైఓవర్ దగ్గర ఎంఐఎం ఫ్లెక్సీలు, అభ్యంతరం తెలిపిన రాజాసింగ్, ఓవైసీ సోదరుల ఫోటోస్ ఎందుకన్న ఎమ్మెల్యే. డిఫాల్టర్ గా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ప్రకటించిన విజయ డైరీ మేనేజ్మెంట్ 1.3 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు వెల్లడి. బయలుదేరిన స్టెల్లా ఎల్ షిప్, బెనిన్ దేశంలోని పోర్టుకి పయనం, యాంకరేజ్ ఎక్స్పోర్ట్ ఛార్జీల చెల్లింపు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో కీచక టీచర్లు, నవోదయ విద్యాలయంలో లైంగిక వేధింపులు, 4 ఉపాధ్యాయుల సస్పెన్షన్. శ్రీశైలంలో చిరుత హల్చల్, పాతాళగంగ మెట్ల మార్గంలో సంచారం, సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. వరంగల్లో చైనా మాంజాలపై నిషేధం, రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందాలు. దేశంలో హెచ్ఎంపీవీ కలకలం, బెంగళూరులో 2 పాజిటివ్ కేసులు, చిన్నారులకి సోకిన వైరస్. ప్రశాంత్ కిషోర్ అరెస్ట్, గాంధీ మైదాన్ ఖాళీ, బీపీఎస్సీ పేపర్ లీకేజ్ పై నిరసనలు. హనీ రోజుకు వ్యాపారవేత్త వేధింపులు, ఇన్స్టాలో పోస్ట్ వైరల్, చట్టపరంగా ముందుకెళ్తానన్న నటి.